దేవుని నామమున స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము క్రైస్తవ కర్షకుడు. ఓ ఆత్మీయ రైతు, క్రీస్తు అనే పొలమునకు కావలియుండుము. చీడ పురుగుల నుండి కాపాడుము. నూరంతల ఆత్మలు అనే పంట పండించుము. కొట్లను నింపుము. కొట్లను నింపువారిని బలపరచుము. సిద్ధపరిచిన పంట అనే ఆత్మీయులను క్రీస్తు రాజ్యములో చేర్చుము. ఇదే మన బాధ్యత, ఇదే మన ధన్యత, ఇదే దేవుని కోరిక కూడా. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుమని ఆశీర్వాదమే మనకు దేవుడిచ్చినది. కష్టించుము రాజ్య విస్తరణకి, అంటుకట్టుము ద్రాక్షావల్లితో. ద్రాక్ష తీగులుగా సువార్త అనే పంట పండించుము, వ్యాప్తి చెందించుము. దేవుని పొలమందు పనిచేయగా నాగటిపై చెయ్యి వేసి వెనుకకు చూడకము. పరమ తండ్రి కంచె వేయువాడు, దివారాత్రములు దేవుని పొలమును కాపాడువాడు ఆయనే. కన్నీళ్లతో పంట పండించుము, ఆనందగానములతో పంట కోయము. నదీ ప్రవాహమై పొలములకు పోయుము. ఆడుతూ పాడుతూ పంట పండించుము. పరమాత్ముడే మేలులతో నీ ఒడి నింపును. క్షామకాలమున తృప్తిపరచువాడు దేవుడే. నీవు నీరు కట్టిన తోటవలే ఉందువు, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి తోటవలే నుందువు. అట్టివారు జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలె ఉండును. దేవుడు నాటిన చెట్టు కాలువల ఓరను, దాని వ్రేళ్లు లోతుగా పారును. చెట్టు సమృద్ధి పంటనిచ్చును, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరము చింత నొందదు, కాపు మానదు. దేవుడి నదీ ప్రవాహమై దానిపై నుంచును, నూరంతల పంట పండించును. నీతి అను తొలకరి వర్షము ప్రజలపై నుండును, ఆశీర్వదము జల్లులుగా. తొలకరి వర్షమును కడవరి వర్షమును పంపి పంట సమృద్ధినిచ్చును. కొట్లు ధాన్యంతోటి నింపుము. కడుపార తిని తృప్తి నొందించుము. భూసారము దినదినము అభివృద్ధి చేసి నూరంతల, ముప్పదంతలుగా, అరుదంతలుగా సంవత్సరముల పంట మానక పండించువాడు దేవుడే. ఆమేన్.